నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి గద్దర్ అవార్డ్ దాకా వెళ్ళి అవార్డ్ సొంతం చేసుకున్నటువంటి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో డైరెక్టర్ మనతో ఉన్నారు రాహుల్ శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో నేను అన్నట్టుగానే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఫస్ట్ నుంచి కూడా మాది చిన్న సినిమా అనుకుంటూ గద్దర్ అవార్డు కొట్టేశారు. ఎలా అనిపించింది ఫీలింగ్? హ్యాపీ అనిపించింది మేడం. అంటే అంత ఊహించలేదు అవార్డు వస్తుంది అన్నంత అలా ఊహించలేదు. చిన్న సినిమా, దీని రిజల్ట్ కూడా చిన్నగానే, కొంచెం చిన్న కంటే కొంచెం దాని మీద ఉంటే చాలు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. మరీ హెవీ ఎక్స్పెక్టేషన్తో ఫస్ట్ నుంచి కూడా లేను నేనైతే పర్సనల్గా. బట్ ఇది ఆ గద్దర్ అవార్డు వరకు వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అండి. ఊహించిన దానికంటే ఎక్కువ. అది ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి? ఇలాగా నాకు తెలిసి థర్డ్ బెస్ట్ ఫిలిం కాబట్టి, సో మీకు అలా ఎలా అనిపించింది అనౌన్స్ చేయగానే? లిస్ట్ లో ఉన్నప్పుడు ఏమన్నా ఐడియా ఉందా, లేదంటే అనౌన్స్ చేయగానే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి? అంటే ఏం ఐడియా ఏం లేదండి. నేను బయట వేరే ఊర్లో ఉంటే ఒక ఫోన్ వచ్చింది, మన జర్నలిస్ట్ ఆయన తెలిసిన ఆయన నుంచి ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్ అండి అన్నారు. ఎందుకండి నేను ఎందుకంటే ఏంటంటే ఇలా ప్రీ వెడ్డింగ్ షోకి 2 అవార్డ్స్ వచ్చాయి, ఒకటి చైల్డ్ యాక్టర్, ఒకటి బెస్ట్ ఫిల్మ్. అవును, అసలు అదేందో అసలు ఒక 5 నిమిషాలు అయితే అరే ఏంటిది ఎలా ఏంటి అనుకున్నాను నేను. అయితే ఈ అవార్డు మీ కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చా? ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్ లోనే అంటే చాలా మందికి ఫస్ట్ ఫిల్మ్ కి రావడం అనేది కదండి. అలాంటిది మేబీ ఈ రోజు గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్న వాళ్ళకి మేబీ పెద్ద పెద్ద అవార్డులు రావచ్చు, కానీ ఫస్ట్ ఫిల్మ్ కి వచ్చిందో లేదనేది చాలా మందికి రాదు కదా. ఫస్ట్ ఫిల్మ్ కి రావడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్. అది లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోతుంది, ఫస్ట్ ఫిల్మ్ కి అవార్డు వచ్చింది అనేది. అయితే లైక్ మనం కథ విషయానికి వెళ్ళిపోతే, ప్రీ వెడ్డింగ్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అసలు దాన్ని తీసుకొని ఇలా సినిమా లాగా మలచాలన్న ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది? ఏంటి అసలు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కూడా లైక్ ముందు ఇంకా చాలా రాసుకుని ఉంటారు. యాక్చువల్లీ మనం ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు 4-5 స్టోరీలు రాసుకొని ఇదా అనుకుంటూ ఒకటి పిక్ చేసుకుంటాం. మరి ప్రీ వెడ్డింగ్ ముందుకు రావడానికి రీజన్స్ ఏంటి? అంత చిన్న పాయింట్ ని అలా సినిమాలా కన్వే చేయాలని ఎలా? ఆల్రెడీ చెప్తాను. అది ఎలా అంటే ఒక యాడ్ షూట్ చేస్తున్నప్పుడు చిప్ కరెక్ట్ అయింది అనమాట. ఓకే. అప్పటికే 3 days నుంచి ఒకటే చిప్ లో మేము షూట్ చేస్తున్నాం. షూట్ చేసిన దానికి బ్యాకప్ లేదు, ఏం లేదు. సట్ట తప్పే అది ఎర్రర్ అని చూపించింది. మళ్ళీ తుడిచేసి మళ్ళీ పెడితే వచ్చేసింది. బట్ అప్పుడు వచ్చింది అనమాట ఐడియా, ఒకవేళ ఇలా చిప్పిపోతే ఏంటి పరిస్థితి అని. ఇది ఒకవేళ మ్యారేజెస్, ప్రీ వెడ్డింగ్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది అని చెప్పి అది ఐడియా, దాని బీజం అక్కడ పడింది అనమాట. సో తర్వాత డెవలప్ చేస్తున్నప్పుడు అనుకున్నాను చిప్పిపోయింది, తర్వాత ఏం చేస్తాడు అనే పాయింట్ మీద 2 hours రన్ చేయలేము, అంటే చేయగలమా లేదని ఒక భయం ఉండేది అనమాట. అందుకే దీన్ని ఫస్ట్ బౌండెడ్ అయితే గానీ దీని మీద నమ్మకం రాదు అని చెప్పి రాయడం మొదలు పెట్టా. బౌండెడ్ అయిన తర్వాత నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అనేది. అయితే మన సినిమా చూసుకుంటే కేవలం కామెడీయే లేదు, అందులో మంచి సెంటిమెంట్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటుంది. పర్టికులర్ గా ఎండింగ్ సీన్ లో మన హీరో సతమతం అయిపోతా ఉంటాడు, చెప్పేయాలనుకుంటాడు, చెప్పలేకపోతుంటాడు. దానికోసం అంటే లైక్ మీరు రాసుకున్నప్పుడే ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ వన్ పర్టికులర్ చాయిస్ ఉంటుంది. హీ విల్ బి చాలా స్ట్రాంగ్ గా ఎమోషనల్ లో ఉంటాడు, లేదంటే కామెడీలో చాలా తోపు ఉంటాం. అయితే మీరు 2 చాలా బాగా బ్లెండ్ చేశారు. అంటే రాసుకున్నప్పుడే మీరు అన్నారు, బౌండెడ్ స్క్రిప్ట్ లో రాసుకున్నప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని. సో ఏ కోర్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అంటే ఏం చెప్తారు? మెయిన్ కామెడీ అండి, సెటిల్డ్ హ్యూమర్ ఉండాలి. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ ని ఇప్పుడు ఒక్కొక్కలా చూస్తారు. మనం తప్పుగా చూడాల్సిందే లేదు, గొప్పగా చూడాల్సింది కూడా ఏం లేదు. నాకు ప్రీ వెడ్డింగ్ అనేది ఏదో పెద్ద నేషనల్ ఇష్యూ నేను ఫీల్ అవ్వను. అవును, పర్సనల్గా నేనేంటి ప్రీ వెడ్డింగ్ అనేది చిప్పిపోయిందంటే అది నాకైతే నవ్వే వస్తుంది, అంతేగాని అర్రే ఎంత ఇది ఏం ఇలా జరిగింది అంత ఫీల్ రాదు. సో నాకు వచ్చిన పర్సనల్ నవ్వు కాబట్టి సో ఆ ఎలిమెంట్ మీద వెళ్దాము సినిమాని మేజర్గా అనే. అయితే మీరు అంత తెలివైన వాళ్ళు అంటే చాలా మంది ఇది చేయరు. ట్రైలర్ లో అసలు సినిమా ఏంటి అన్నది చూపించేశారు. అవునండి. అంటే చిప్పుపోయిద్ది, దాని తర్వాత ఏమైంది అన్నది మీరు థియేటర్కి వచ్చి చూడరు. అంటే ఇప్పుడున్న సినారియో చూసుకుంటే అండి చాలా సినిమాలు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది,
సినిమాలో ఉన్న మంచి క్లిప్స్ అన్ని మనకు తెలుసు, మనకి ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, అవన్నీ కలిపి ట్రైలర్ చేసి ట్రైలర్ వదిలేస్తున్నారు. సో జనాలు సినిమాకి వచ్చేస్తారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని. సినిమాకి వచ్చిన తర్వాత అవి ఏమి ఉండవు. సో సినిమా డిజాస్టర్ టాక్ వస్తుంది. ఇది ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ గా జరుగుతుంది. కాకపోతే నాకు అప్పుడే మీరు సర్ప్రైజ్ చేసింది ఏంటంటే, వాట్ ఈస్ ద స్టోరీ, యాక్చువల్ స్టోరీ ఏంటి, ఒక వెడ్డింగ్ షూట్ జరుగుద్ది, చిప్పిపోతుంది, తర్వాత ఏం చేశాడు అన్నది మెయిన్ హుక్అప్ లైన్. ఇది చూపించేసి మీరు సినిమాకి రండి, మీరు ఎంటర్టైన్ అవుతారు అన్నది ఒక డేరింగ్ స్టెప్ లాగా అనిపించింది. 2 రీజన్స్ అండి. దీని మీద అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేదు మేము. దీని మీద ఈవెన్ సినిమా షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ ఎలా ఉండాలనే దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, చాలా మీటింగ్స్ జరిగాయి. నేనేమనేవాడిని అంటే, నా ఫీలింగ్ ఏంటంటే, ట్రైలర్ లో చిప్పిపోయిందని చూపించేస్తే నెక్స్ట్ ఏం జరిగింది, ఇది ఏం చేశాడంటే ఆడియన్స్ క్లియర్ గా ఉంటాడు, ఇది కదా, ఎంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు అనేది. ఇంకా అదర్ సైడ్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, అదే చెప్పిస్తే ఇంకేముంటది చెప్పుకోవడానికి అని. సో ఇవనేవి జరిగాయి మా మధ్య. బట్ అది పాయింటే, ఇది పాయింటే. బట్ ఆఖరికి కన్క్లూజన్ ఏమొచ్చిందంటే, ఇది మనది ఒక చిన్న సినిమా. సో ఇది ట్రైలర్ ఎలా ఉన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు ఇది, అది కొంచెం ఎలా ఉన్నా సరే జనాలు ఆయన సినిమా వస్తుందంటే, ఏదో చిరంజీవి గారి సినిమా వచ్చేస్తారు జనాలు. కానీ మన సినిమాకి వాళ్ళు రావాలంటే ఏదో ఒక ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ ఏదైనా చూపిస్తే తప్పిస్తే కానీ రారు ఎవరు. సో ట్రైలర్లో ఇంట్రెస్టింగ్ గా మనం చూపించాలి. సో ముందు థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చుతుందో సెకండరీ థింగ్. అది ముందు ఆయన థియేటర్కి రప్పించాలి. ఈ సినిమా వరకు చిన్న సినిమా కాబట్టి ముందు థియేటర్కి రప్పించాలి. థియేటర్కి రప్పించడానికి మనకి హైట్ చేస్తే అంతగా వర్కౌట్ కాదని అనిపించింది. అందుకే సో అది ఇంక్లూడ్ చేసే, ఓకే ఇది సినిమా రండి, ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే సినిమాలో ఉంటది కాబట్టి రండి అన్నట్టుగానే ఉంటుంది. అయితే ప్రీ వెడ్డింగ్ అన్నప్పుడు ఆ స్టోరీలు అయినప్పుడు సిటీ దాంతో కూడా చెయ్యొచ్చు చెప్పాలంటే. చిప్పోయిందంటే హౌ సిటీ పీపుల్ అన్నారు ఫ్రస్ట్రేషన్. పర్టికులర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి ఏంటి రీజన్ అంటే, అది ఆ యాస అవన్నీ కూడా అలా లేదండి. విలేజ్ ఎందుకంటే ఇది విలేజ్ లోనే వర్కౌట్ అవుద్ది అనిపించింది. చాలా ఫన్నీ థింగ్స్ అన్ని అక్కడే చేయొచ్చు. అదే లైక్ అమ్మాయిని ముట్టుకోవద్దని, సిటీలో అయితే అంతగా గేమ్ ఆడలేము ఈ కథ మీద అని అనిపించింది. సో అందుకే విలేజ్ ఫస్ట్ నుంచి ఫిక్స్ అయింది. నాకు బాగా గుర్తు యాక్చువల్లీ ప్రెస్ మీట్ అప్పుడు అనుకుంటా. అండ్ యామిని ఉంది కదా, యామినితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ, తను వేరే ఫిలిం వల్ల వస్తే. అండ్ ఈవెన్ మీ యామిని పేరప్ లో ఉన్నటువంటి నరేంద్రతో కూడా మేము మాట్లాడాం. యాక్చువల్లీ వి డిడ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ నరేంద్ర. మీరు చాలా పర్టికులర్ అబౌట్ ద లాంగ్వేజ్ మీద అంత పర్టికులర్ గా ఉండి ప్రతిదీ తను కూడా తనతో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్న అతనితో నేర్చుకుని చేశాడు అని చెప్పండి. యామిని కూడా చెప్పండి, నాకు రావట్లేదు, నేను అక్కడే, కానీ నాకు ఆ లాంగ్వేజ్ యాస వాళ్ళు పట్టుకున్నంత ఇదిగా నాకు రావట్లేదు, టైం పట్టింది అని చెప్పింది. సో వాట్ ఈస్ పర్టికులర్ అటే పక్క యాస తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే, అక్కడే కదా ఇప్పుడు జనరల్ గా రెగ్యులర్ గా మాట్లాడేశారు అనుకోండి, ఆ కామెడీ సెన్స్ వర్కౌట్ అవ్వదు. అవును, కొంత యాస అనేది ఏంటంటే అడిషనల్, అది యాడ్ ఆన్ అన్నమాట, అది ఒక యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఆ స్లాంగ్ పట్టుకున్నాం. బట్ నరేంద్ర చాలా గ్రేట్ అండి. తను ఓల్డ్ సిటీ అబ్బాయి. అవును, తనకి ఇంతవరకు శ్రీకాకుళం స్లాంగ్ సరిగ్గా వినలేదు, ప్రాపర్ స్లాంగ్ వినలేదు. ఏదో సినిమాల్లో ఉన్నదంతా ఎలా ఉంటదంటే పర్టికులర్ ఎక్కువ చెప్పాలని చెప్పేస్తారు కానీ లేదండి, అంత ఒరిజినల్ ఉండదు. ఇప్పుడు నాది శ్రీకాకుళం స్లాంగ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇంతే ఉంటది. చదువుకున్నాడు ఎవడైనా అక్కడ ఇంతే మాట్లాడతాడు. అందుకే ఇందులో తిరువిరి గారి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, ఆయన డిగ్రీ చదివారు, ఆమె ఒక డిగ్రీ చదువుకుంది కాబట్టి వాళ్ళది ఇలాంటి పదాలు చిన్న చిన్న తప్పిస్తే శ్రీకాకుళం వాళ్ళు చదువుకునే ఇంతే మాట్లాడతారు. ఇప్పుడు నరేంద్ర విషయానికి వస్తే ఏంటంటే, తనకు 10th ఫెయిల్, సౌందర్య విషయానికి వస్తే తను 7th ఫెయిల్. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం రూటెడ్ ఉంటుంది. సో వీళ్ళ నుంచి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం స్లాంగ్ ని అనేది థింగ్ అనమాట. ఓకే, హాయ్, కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ 18 million subscribers. Like, share and subscribe.